లేకుండా ఎక్కడన్నా ఉంటదా? అది ప్రభుత్వం కావాలని చేసినటువంటి నిర్లక్ష్యం కాదా చెప్పండి. అక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది విజువల్ లో, అసలు అక్కడ ఆ బౌండరీస్ అనేటువంటివి ఉన్నాయా? అదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు వెళ్ళింది మనం తీసుకుందాం, ఆయన కూడా హెలికాప్టర్ లో వెళ్ళారు. హెలికాప్టర్ ఎలా దిగింది, అది దిగిన తర్వాత మళ్ళీ కారులో ఎలా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆన్ ది రికార్డు ఉందండి. అది తీసుకుందాము మనం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తీసుకుందాము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కూడా తీసుకుందాం. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ కల్పించారు, ఏ రకంగా కావాలని ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాలని పణంగా పెడుతుంది, ఈ రోజు కావాలని ఇంటెన్షనల్ గా నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటిది ఈ రోజు ఆ విజువల్స్ లో కనిపిస్తుంది. ఎలాంటి హెలిప్యాడ్ బౌండరీస్ లేవు, ఇక్కడ పోలీసులు లేవు. పోలీసులు అంతమంది ఉంటే అసలు ఆ జనాలు ముందుకెలా వస్తారండి? జనాలు ముందుకెలా వస్తారు చెప్పండి? అసలు ఆ హెలిప్యాడ్ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఎలా వస్తారో చెప్పమంటారా? ఎలా వస్తారో చెప్పమంటారా? ఒక్క నిమిషం, మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం. మనము బెజవాడ జైల్లో ఆయన పేరెంట్ వల్లభనేని వంశీ గారు ఉంటే వారిని పరామర్శించడానికి మనం వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి కదా, బ్యారికేడ్స్ తోసుకొని ఎలా వచ్చారో ఇక్కడ కూడా అలాగే వచ్చారు. సేమ్ మోడస్ ఆపరండి మీరు ఆపరేట్ చేస్తుంది. ఎక్కడైనా కూడా ఏంటంటే మీ విధానం ఇలాగే ఉంటుంది, అది స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒప్పుకోండి, నిజాలు ఒప్పుకోండి, తప్పేం లేదు, తర్వాత సరిదిద్దుకోవచ్చు, ఏముంది? వాసుదేవన్ గారు, నాకు మీ మీద చాలా గౌరవం ఉందండి. బికాజ్ యూ హావ్ బీన్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఫర్ లాంగ్ టైం. అందుకనే వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు చేసినా మాట్లాడతా, మీరు చేసినా మాట్లాడతా. నేను వాళ్ళు చేసినా మాట్లాడతా, మీరు చేసినా మాట్లాడతానండి. మీరు చేశారు అది, ఏమంటే అందుకని అంటున్నా. ఆ రోజు మీరు బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళారా లేదా మీ జనాలు? ఆ రోజు విజయవాడ మీరు వెళ్ళారా లేదా? మీ జనాలు వెళ్ళారా లేదా? బ్యారికేడ్లు తోసుకొని అంత అవసరం ఏందండి? అదేమన్నా ఉరుసా లేకపోతే జాతర? అక్కడికి వెళ్ళటానికి జైలు, అది జైలుకి బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళినా జాతరే ఉంటుందండి. ఆయన ఓదార్పు యాత్ర చేసిన దగ్గర నుంచి జాతరే. ఆయన ఎప్పుడు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను అలా పోనీ, నేనంటే తప్పు. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఆధారాలతో సహా చెప్పారు, సాటి మహిళ చెప్పింది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించరా? కల్పిస్తున్నాం అని చెప్పారు కదండి. 1100 మందిని పంపించారు. మీకు ఇంకో విషయం చెప్పనా? మీకు ఇంకో విషయం చెప్పనా? పరిటాల సునీత గారు ఆ రోజు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? ఆయనకైతే 1100 మంది ఇస్తారు, 2 ఎస్పీలు, 4 డిఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, 20 మంది సీఏలు ఇస్తారు, మాకు ఒక్కళ్ళని కూడా లేదని. మరి ఆవిడ కూడా బాధపడింది కదా, ఆవిడ సాటి మహిళ. మరి దాని గురించి ఏమంటారు మీరు? మేము ఇవన్నీ మాట్లాడలేదండి. మీరు ఇంటెన్షనల్ గా ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెన్షనల్ గా నెగ్లిజెన్సీ అనేది కనిపిస్తుంది అక్కడ. సరే నేను దూరంగా ఉన్నానండి, నాకు కనపడలేదు. పక్కనే ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, బెజవాడే. ఏమండి మీకు కనిపించింది ఆ రోజు కృష్ణాంజనేయులు గారు ఆ బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళడం? ఏమండి సుజాత గారు, ఒక అంశము ఈ విషయంలో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాదన తీసుకొస్తే డిఫెన్స్ లో పడతారు. ఎందుకు అంటే 5 ఏళ్ల